బ్రేకింగ్ న్యూస్ రాజా సాబ్ మనశంకర్ వరప్రసాద్ సినిమా నిర్మాతలకు హైకోర్టు ఊరటనిచ్చింది. సినిమా టికెట్ల ధరల పెంపుపై నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలి అని హోమ్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఓజీ, పుష్ప 2, అఖండ 2కు మాత్రమే పరిమితమవుతాయని డివిజన్ బెంచ్ కామెంట్ చేసింది. టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. సింగిల్ బెంచ్ ఆర్డర్పై సినిమాల ప్రొడ్యూసర్లు అప్పీల్ చేశారు. పుష్ప 2, ఓజీ, అఖండ 2 సినిమాల టికెట్ల రేట్ల విషయంలో సింగిల్ జడ్జి ఆర్డర్ ఇచ్చారని, అది ఈ రెండు సినిమాలకు ఎలా వర్తిస్తుంది అని ప్రొడ్యూసర్ల న్యాయవాది ప్రశ్నించారు. అఖండ 2 ఇచ్చిన రిలాక్సేషన్ తమకు కూడా ఇవ్వాలి అని నిర్మాతల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుజాత మనకు అందుబాటులో ఉన్నారు. సుజాత, సినిమా టికెట్ల ధరల పెంపుపై నిర్మాతలు హైకోర్టుకు వెళ్లారు. అయితే ఈ వినతులపై హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చింది నిర్ణయాన్ని తీసుకోవాలని. ఇప్పుడు హోమ్ సెక్రటరీ ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? రోహిత్, సినిమా టికెట్ల ధరల పెంపుపై గతంలోనే సింగిల్ బెంచ్ చాలా క్లారిటీగా వివరణ ఇచ్చింది. సినిమా టికెట్ల రేట్లను పెంచము అని అయితే 3 సినిమాలకి మాత్రము స్పెషల్గా టికెట్ల ధరలను పెంచింది. కేవలము రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం. ఇప్పుడు దాదాపు 2 గంటల పాటు వాదనలు కూడా వినిపించారు. ఇటు సినీ నిర్మాతలకు సంబంధించినటువంటి న్యాయవాదులు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే చాలా క్లారిటీగా గతంలో 3 సినిమాల టికెట్ల రేట్లను పెంచింది. ఆ సినిమాలకి మాత్రమే వర్తిస్తుంది, మిగిలిన సినిమా వేటికి కూడా వర్తించదు అని చెప్పేసి అటు హైకోర్టు చెప్తుంది. కానీ ఈ 3 సినిమాలు ఇప్పుడు సంక్రాంతికి రానున్నటువంటి 2 సినిమాలు కూడా భారీ బడ్జెట్తో రాబోతున్నాయి. కాబట్టి ఈ సినిమాలు కొనుక్కున్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, టికెట్ల రేట్లను పెంచకపోతే లాస్ అయిపోతాము అని చెప్పేసి తమ సినిమా నిర్మాతల వైపు న్యాయవాదులు వినిపించారు. కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఖచ్చితంగా కూడా హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని, ఒకవేళ అంటే రాష్ట్ర ప్రభుత్వము టికెట్ రేట్లను కానీ పెంచితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎవరైనా సరే మళ్ళీ కోర్టుని అప్రోచ్ అయ్యి సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఒకవేళ కానీ వస్తే ఖచ్చితంగా కూడా మళ్ళీ వాదనలు జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలోనే సింగిల్ బెంచ్ చాలా క్లియర్గా టికెట్ రేట్లను పెంచము అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు టికెట్ రేట్లను పెంచాలి అని రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి నిర్మాతలు వెళ్ళారు. అటు సినిమా టికెట్లు పెంపు జరగదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చిన తర్వాతే వీళ్ళు సింగిల్ బెంచ్ దగ్గర ఉన్నటువంటి కేసుని ఇటు హైకోర్టు వరకు నిర్మాతలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి ఈ కోర్టుని అప్రోచ్ అయ్యారు. కానీ కోర్టు మాత్రము ఈ నిర్ణయం మా పరిధిలో లేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు సినిమా టికెట్ రేట్లను పెంచుకున్నప్పుడు నిర్మాతలు అడుగుతున్నది సుజాత, గతంలో ఆ సినిమాలకు పెంచారు కాబట్టి మాకు కూడా పెంచండి అని. కానీ ఈ టాపిక్ ఏమైనా వచ్చిందా? గతంలో ఆ సినిమాలకు పెంచడానికి కారణం ఏంటి, ఈ సినిమాలకు ఇప్పుడు పెంచకపోవడానికి కారణం ఏంటి అనే అంశం వాదనల్లో వినిపించారా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గతంలో ఈ సినిమాకి సంబంధించినటువంటి టికెట్ రేట్ల పెంపును రాష్ట్ర ప్రభుత్వము ప్రోత్సహించింది. దాంతోపాటు ఆ తర్వాత ఏవైనా సరే సినిమాకి సంబంధించినటువంటి టికెట్ల రేట్లను కూడా పెంచడానికి అంగీకారంగానే ఉంది. ఎప్పుడైతే బెనిఫిట్ షోల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడము, చాలా వరకు తొక్కిసలాట జరిగాయో, ఆ తర్వాత సినిమాకి సంబంధించినటువంటి టికెట్ రేట్ల పెంపు కావచ్చు, అదేవిధంగా బెనిఫిట్ షోకి కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ పడే విధంగా కేవలము ప్రేక్షకులని అదేవిధంగా పబ్లిక్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సంఘటనలు జరగకూడదు అని చెప్పేసి బెనిఫిట్ షోలని వాటన్నిటిని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి కూడా ఇటు హైకోర్టు చెప్తుంది ఏంటి అని అంటే, ఒకవేళ మీరు రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను పెంచుతుంది అని అంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎవరైనా సరే మళ్ళీ పిటిషన్ వేస్తేనే మేము మళ్ళీ కేసుకి సంబంధించినటువంటి వాదనలు ప్రతివాదనలు జరిగే అవకాశం ఉంటుంది. సింగిల్ బెంచ్ మాత్రము టికెట్ ధరలను పెంచవద్దు అని చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు కాబట్టే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ సినిమా టికెట్ రేట్లను పెంచాలి అని. కానీ అక్కడ పెంచలేదు కాబట్టే వీళ్ళు తిరిగి హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది ఖచ్చితంగా సింగిల్ బెంచ్ కి సంబంధించి అంటే నిర్మాతలు హోమ్ సెక్రటరీ దగ్గరికి వెళ్లకుండా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లకుండా నేరుగానే కోర్టుకు వెళ్ళిపోయారా? అందుకే హోమ్ సెక్రటరీకి వినతులు ఇవ్వండి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందా? ఇప్పుడు ఒకవేళ హోమ్ సెక్రటరీకి ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ కోర్టుకు వెళ్తారా?
ఆ, లేదు రోహిత్ ముందుగా సినిమాకి సంబంధించినటువంటి సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లని దృష్టిలో ఉంచుకొని టికెట్ రేట్లకి సంబంధించినటువంటి పెంపుని చేయలేదు. కానీ ఇప్పుడు సింగిల్ బెంచ్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సినిమా టికెట్ రేట్లను పెంచేది లేదు అని చెప్పేసి జీవో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమే కీలకంగా ఉంటుంది. అందుకే హైకోర్టును అప్రోచ్ అయ్యారు. కానీ హైకోర్టు మాత్రం చాలా క్లియర్గా సింగిల్ బెంచ్ నిర్ణయం పాటించాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు టికెట్ ధరలను పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ చేయము అని చెప్పేసి హైకోర్టు చెప్తుంది. అంటే ఇప్పుడు నిర్మాతలకు ఇది ఊరటగా చూడాలా, లేదు ఇంకా నిర్మాతలకు పెంపుపై ఒకవేళ ఆ సినిమాలకు మాత్రమేనా హైకోర్టు అంటూ ఉంది. కానీ సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దు అని అన్నారు. అప్పటికే టికెట్ రేట్లు అమ్మేశారు. అఖండ 2కి పెంచిన టికెట్లైనా అమ్మారు. రిఫండ్ కూడా వస్తుందా లేదా అని కొంతమంది అనుకున్నారు. కానీ రిఫండ్ రాలేదు. సో ఇప్పుడు హోమ్ సెక్రటరీకి వినతులు ఇవ్వండి అన్నారు. కాబట్టి ఇది నిర్మాతలకు ఊరటనిచ్చే అంశంగా చూడాలా, లేదు కోర్టు ఇక్కడ కలగజేసుకోలేదు అన్న అంశంగా చూడాలా? రెండు విధాలుగా కూడా చూడొచ్చు రోహిత్. ఎందుకనంటే ఒకవైపు కోర్టు తమ జోక్యం చేసుకోము సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనం చెప్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మీకు ఏమైనా ఊరట ఇచ్చి సినిమా టికెట్ రేట్ల పెంపుకి సంబంధించి ఏమైనా సరే చెప్తే ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఎప్పుడు అయితే తమకి కంప్లైంట్స్ రానంత వరకు మాత్రమే ఎలాంటి అభ్యంతరాలు లేవు అని చెప్తుంది. కాబట్టి దీనికి సంబంధించి అంటే ఇప్పుడే అందినటువంటి అప్డేట్ ప్రకారం కూడా సినిమాలకి సంబంధించి గతంలో ఏవైతే సినిమాలు తీశారో వాటికి ఊరట కల్పించారు, మాకు కూడా ఊరట కల్పించాలి అని చెప్పేసి వాళ్ళ వర్షన్ వినిపించినప్పటికీ రాజాసాబ్ సినిమా మనశంకర్ వరప్రసాద్ సినిమా రేట్లు పెంపుపై ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చని హైకోర్టు మాత్రమే ఇచ్చింది. హోం ముఖ్య కార్యదర్శి ఎలాంటి ఆదేశాలు కూడా హైకోర్టు ఇవ్వలేదు. అంటే కేవలము రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఆశ్రయించవచ్చు అని చెప్పేసి ఇచ్చింది. అయితే సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు గేమ్ చేంజరు, పుష్ప 2, ఓజీ సినిమాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్తున్నారు. సినిమా రేట్ల పెంపు బెనిఫిట్ షో అవసరం అనుకుంటేనే సింగిల్ బెంచ్ను కూడా ఆశ్రయించవచ్చని న్యాయస్థానం చెప్తుంది. కానీ ఎప్పుడైతే బెనిఫిట్ షోలు వీటన్నిటిని వేసి పుష్ప 2 తర్వాత ఇష్యూ జరిగిందో కొంతమేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల్ని అదేవిధంగా సినిమా ప్రియుల్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ సుజాత. రాజాసాబ్ మనశంకర్ వరప్రసాద్ సినిమా నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సింగిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో, ఎందుకంటే సినిమా టికెట్ రేట్లను పెంచేదే లేదు, పెంచొద్దు అని అఖండ 2 సినిమా రిలీజ్ సమయంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఇప్పుడు ప్రభాస్ చిరంజీవి సినిమాలకు ఎక్కడ టికెట్ రేట్లు పెంచుకోవటానికి అడ్డంకిగా మారుతాయోనని నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హోమ్ సెక్రటరీకి వినతులు ఇవ్వండి అని అప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ఆ సినిమాల వరకే ఉంటాయి. ఇప్పుడు హోమ్ సెక్రటరీకి వినతులను ఇవ్వండి అని ఎవరైతే హైకోర్టుకు వెళ్ళారో ఆ నిర్మాతలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు హోమ్ సెక్రటరీకి వినతులు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీపాల్, ఏం జరగబోతోంది? హోమ్ సెక్రటరీకి వినతులు ఇవ్వాలి అని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడు ఇది నిర్మాతలకు ఊరటగా భావిస్తూ ఉన్నారా? హోమ్ సెక్రటరీ ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఒకవేళ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తే ఇంకెవరైనా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఏం జరుగుతుంది? సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఏంటి? శ్రీపాల్. అంటే రోహిత్, ప్రభాస్ సినిమా చిరంజీవి సినిమా అంటేనే సంక్రాంతికి వస్తుందని అనుకుంటుంటే ప్రజల్లో ఫ్యాన్స్ లో ఎందుకంటే ఒక క్రేజ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ టికెట్ ప్రైజ్ లో ఎందుకంటే రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు అయితే చిత్ర నిర్మాతలకు తెలంగాణలో హైకోర్టు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అయితే టికెట్ ధరల పెంపు ప్రత్యేక షోల విషయంలో గతంలో సింగిల్ బెంచ్ తీర్పునైతే హైకోర్టు పుష్ప 2, ఓజీ, గేమ్ చేంజర్, అఖండ 2 చిత్రాలకు మాత్రమే పరిమితం చేసింది. అయితే దీంతో రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ కూడా ఎందుకంటే చిత్ర నిర్మాతలకైతే ఊరట లభించినట్లయింది. ఎందుకంటే టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాజాసాబ్ మరియు మనశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు అయితే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ కూడా వేరువేరుగా పిటిషన్లు వేశారు. టికెట్ ధరల పెంపు ప్రతి షోల కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేస్తున్నట్లు తెలపడం జరిగింది. అయితే విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరడం కూడా జరిగింది. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పులను ఆ చిత్రాల వరకైతే పరిమితం చేస్తూ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. దీంతో ఈ 2 చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లభించినట్లేనా లేదా తెలియదు. ఎందుకంటే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరో అది రాజాసాబ్ జనవరి 9న రిలీజ్, అంటే రేపు కాకుండా ఎల్లుండి రిలీజు.
చిరంజీవి గారి సినిమా జనవరి 12న రిలీజ్ అవబోతుంది. ఇది ముందే ప్రీమియర్ షోస్ కి అంటే బెనిఫిట్ షోస్ కి వీళ్ళకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి వీలుందన్న గతంలో. ఎందుకంటే కోమటిరెడ్డి అతను కూడా ఎందుకంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉండి టికెట్లు పెంచే వీలే లేదు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళడం ద్వారా కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు. ఇది హోంశాఖ పరిధిలో వీళ్ళు ఎంతవరకు పెంచుతారు ఏంటనేది తెలుస్తుంది రోహిత్ ఈరోజు. రైట్ శ్రీపాల్, ఇప్పుడు సంక్రాంతికి విడుదల కాబోతున్న రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ సినిమాలు, ప్రభాస్, చిరంజీవి నటించిన ఈ 2 సినిమాలకు టికెట్ రేట్లు పెరుగుతాయా లేదా? అభిమానుల్లోనూ చిత్ర నిర్మాతల్లోనూ ఇదే కనిపిస్తుంది. ఎందుకంటే అభిమానులు ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది మా సినిమాని చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటుంటారు. అలాగే నిర్మాతలు ఎక్కువ కలెక్షన్స్ని రాబట్టి తమ లాభాలను పెంచుకోవాలని అనుకుంటారు. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన గతంలో అఖండ 2 సమయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్స్ ఇప్పుడు రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ సినిమా టికెట్ల రేట్ల పెంచుకోవడానికి అడ్డంకిగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం పెంచడానికి వెనుకడుగు వేసింది. దీంతో ఆ నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఈరోజు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలు, సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు కేవలం ఆ సినిమాలకు మాత్రమే పరిమితం అవుతాయని, ఇప్పుడు మీరు టికెట్ రేట్లు పెంచుకోవాలి అని అడగాలని అనుకుంటే మీరు హోంశాఖ కార్యదర్శికి మీ వినతులను ఇవ్వండి అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా బహుశా టికెట్ రేట్లు పెంచుకోవటానికి అంగీకరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ సినిమాలకు టికెట్ రేట్లు పెంచే అవకాశం కనిపిస్తుంది. కానీ ఎవరైనా మళ్ళీ కోర్టుకు వెళితే అక్కడ ఏదైనా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది.